నమస్తే వెల్కమ్ టు వన్9 టీవీ తెలుగు న్యూస్. గోవులను ఆక్రమణ రవాణాను కరికట్టాలని శ్రీ భారత్ శక్తిపీఠం అధ్యక్షులు హిందూ మహాసభ దక్షిణ భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ భారతానంద మహారాజ్ పేర్కొన్నారు. శుక్రవారం విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం విచ్చేసిన ఆయన జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతూ జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి కాకినాడ, రాజమండ్రి, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో కలుపుకుని విజయవాడ మీదుగా ఇతర రాష్ట్రాలకు అక్రమంగా గోవుల అక్రమ రవాణా జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఓం భారత్ శక్తిపీఠం అధ్యక్షులు, హిందూ మహాసభ దక్షిణ భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ, 12 సంస్థల గౌరవ అధ్యక్షులు భారతానంద మహారాజ్, విశాఖపట్నం జిల్లా పలువురు సాధు వంగవులు, రాజమండ్రి జిల్లాలకు సంబంధించిన సోషల్ సర్వీస్ సంఘాల వారు పాల్గొన్నారు. जी रेडी हिंदू बंधुలందరికీ కూడా మీ యొక్క ఓం భారత్ శక్తిపీఠం మీ భారతానంద ప్రేరణ శిష్యులు తెలియజేసుకుంటూ ఈ రోజు మనం ఏదైతే తూర్పు గోదావరి జిల్లా సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ రాజమండ్రి సమీపాన ఉన్నటువంటి మన యొక్క ఎస్పీ గారి ఆఫీస్కి మేము ఎందుకు వచ్చామంటే, గోమిత్ర ఫౌండేషన్ సంస్థ ఏదైతే ఉందో కొన్ని సంవత్సరాలుగా గోవుల్ని రక్షిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఏదైతే మన యొక్క ఉత్తరాంధ్ర నుంచి ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి ఏ అయితే అక్రమ గో రవాణా ఉందో అది రాజమండ్రి మీదగానే వెళ్తుంది. కాబట్టి రాజమండ్రి మీద నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్న ఇతర రాష్ట్రాలు తరలిపోతున్నాయి. ఇప్పటికే ఏవైతే మనకి మన జాతీయ గోవు ఉంటుందో ఈ యొక్క జెర్సీ ఆవు కాకుండా ఈ యొక్క ఆవు యొక్క సంతతి తగ్గిపోయింది. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆవుల్ని కానీ కాపాడుకోకపోతే ఇప్పటికే క్యాన్సర్ అనేది పెరిగిపోయింది. ఈ పెరిగిపోవడం వల్ల ఆవేగం లేకపోతే పాకిస్తాన్ లో ఎలాగైతే లీటర్ 120 రూపాయలు కొంటున్నామో అదే పరిస్థితి భారతదేశానికి వస్తుందంటే ఇందులో సందేహం లేదు. కాబట్టి గోవులు రక్షించుకోవడం మా యొక్క లక్ష్యం. కాబట్టి మా యొక్క గోమిత్ర ఫౌండేషన్ మరియు ఓం భారత్ శక్తిపీఠం రెండు సంయుక్త ఆధ్వర్యంలో మేము ఎస్పీ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాము. కాబట్టి మీడియా వారు కూడా మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, మళ్ళీ వదిలేస్తున్నారు. అలాంటప్పుడు కేసులు పెట్టడం ఎందుకు? అసలు ఇక్కడ రాజకీయ నాయకులు వైఫల్యం ఉందా, లేకపోతే పోలీస్ శాఖ వైఫల్యం ఉందా, లేకపోతే అసలు ఏంటి? ఎవరు ఇందులో అసలు పెద్దను చలాయిస్తున్నారు, ఎవరు అసలు పెద్ద దొంగ అనేది తేల్చాలని చెప్పి మేము ఎస్పీ గారిని అడగడానికి వచ్చాం. కాబట్టి ఇంత చక్కగా మీ అందరూ మాకు సహకరించినటువంటి మీడియా శాఖకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గో మాతా కీ, గో మాతా కీ, గో మాతా కీ చెప్పానండి. స్టార్టింగ్ లో చెప్పాను.